హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. ప్రార్థనా పరురాలైన సుసన్నా వెస్లీ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. దానికి ముందు లైఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి. సుసన్నా వెస్లీ స్త్రీలకు అలాగే తమ బిడ్డలను ప్రార్థనాపూర్వకంగా పెంచాలనుకునే వారికి ఎంతో మాదిరి. 1669 జనవరి 20వ తేదీన జన్మించిన ఈమె భక్తి కలిగిన తన తల్లిదండ్రులకు 25వ సంతానం. చిన్నతనం నుండి వాక్యం పట్ల, దేవుని సంబంధమైన ఆధ్యాత్మిక పుస్తకాల పట్ల ఎంతో ఆసక్తి కనపరిచేది. 1688 సంవత్సరంలో శామ్యూల్ వెస్లీ గారితో తన 19వ ఏట వివాహం జరిగింది. వీరికి 19 మంది సంతానం కాగా వీరిలో 9 మంది అనారోగ్య కారణాలతో చనిపోయారు. సుసన్నా వెస్లీ గారు 10 మంది సంతానం కొరకు వేకువని లేచి ఒక్కొక్కరి కొరకు ప్రార్థించి ఆ తర్వాత తన అనుదిన పనులకు వెళ్ళేది. తన పిల్లలు దేవుడు తనకు ఇచ్చిన ఆత్మలుగా భావించి వారి కొరకు భారంగా ప్రార్థించేది, భక్తిలో పెంచేది. పిల్లలు ఎదుగుతున్న కొలది వారితో రోజుకు ఒకరితో 1 గంట సమయం తీసుకుని వారితో ఆధ్యాత్మికంగా మాట్లాడేది. కొన్ని కారణాలను బట్టి భర్త తనకు దూరంగా ఉంటున్నా తను మాత్రం ఎన్నో కష్టాలను భరిస్తూ పిల్లలను భక్తిలో పెంచేది. సుసన్నా వెస్లీ గారి ప్రార్థన వలన జాన్ వెస్లీ గారు, చార్లెస్ వెస్లీ గారు లాంటి భక్తులు దేవుని పనిలో వాడబడి గొప్ప ఉద్యోగాన్ని తీసుకొచ్చి ఎన్నో సంఘ సంస్కరణలు చేశారు. సుసన్నా వెస్లీ గారు తన పిల్లల కొరకు 16 నియమాలను పెట్టి వాటిని పాటించవలసిందిగా వారిని ప్రోత్సహించేది. 1. భోజనానికి ముందు ఏమి తినకూడదు. 2. రాత్రి 8 గంటలకు ముందే పడుకోవాలి. 3. భోజనం వదలకుండా తినాలి. 4. ఏ పనైనా దేవుని చిత్తం తెలుసుకుని చేయాలి. లేచిన వెంటనే ఎవరితో మాట్లాడకుండా దేవునికి ప్రార్థన చేయాలి. 6. ప్రార్థన సమయంలో కూర్చుని ఉండాలి. 7. ఏదైనా కావాలి అంటే మంచిగా అడగాలి, పేచీ పెట్టకూడదు. 8. అబద్ధం ఆడకూడదు, ఒకవేళ ఆడితే పశ్చాత్తాపడాలి. 9. పాపం చేసినప్పుడు శిక్షించాలి. 10. ఒక తప్పుకు ఒక్కసారి శిక్షించాలి. 11. మంచి చేసినప్పుడు తప్పకుండా అభినందించాలి. 12. ఏదైనా ప్రయత్న విఫలం అయితే మరలా చేయమని ప్రోత్సహించాలి. 13. మన వస్తువులను జాగ్రత్తగా ఉపయోగించాలి, ఇతర వస్తువులను ఇంకా జాగ్రత్తగా వాడాలి. 14. బైబిల్లో ప్రతి ఆజ్ఞను పాటించాలి. 15. ఆడపిల్లలు చదువుకున్న తర్వాత ఇంటి పనిలో సహాయం చేయాలి. 16. పిల్లలందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ 16 నియమాలు తన పిల్లలు భయభక్తుల్లో పెరగడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. జాన్ వెస్లీ గారు తన తల్లి గురించి ఎలాగో చెప్పారు: నేను బైబిల్ కాలేజీ థియాలజీలో కంటే నా తల్లి దగ్గరే ఎక్కువ నేర్చుకున్నాను అని. ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.